ఏయ్ దొంగ, ఏం చేస్తున్నావు? నానేం గుమ్మడికాయ దొంగని కాదు. మరి అందుకోవాలని చూస్తున్నావు కదా. వండి పెట్టాలి కదా, దీంతోనే హల్వా చేయాల. అయితే నేను మల్లెపూలు తీసుకురానా? ఎందుకు? నువ్వు హల్వా చేస్తావు కదా, హ్మ్, మల్లెపూలని తల్లో పెట్టి వెన్నెల్లో ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ. ఆపుతారా? మీరు ఎన్ని అనుకున్నా అవేవి జరగవు. రా పెద్దబాబు గారు, ఏయ్ దొంగ, ఏం చేస్తున్నావు? నానేం గుమ్మడికాయ దొంగని కాదు. మరి అందుకోవాలని చూస్తున్నావు కదా. వండి పెట్టాలి కదా, దీంతోనే హల్వా చేయాల. అయితే నేను మల్లెపూలు తీసుకురానా? ఎందుకు? నువ్వు హల్వా చేస్తావు కదా, హ్మ్, మల్లెపూలని తల్లో పెట్టి వెన్నెల్లో ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ. ఆపుతారా? మీరు ఎన్ని అనుకున్నా అవేవి జరగవు. రండి సార్, వచ్చేసారా? చూడండి, వీళ్ళందరూ నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. కిడ్నాప్ కేసు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు పరీక్ష చేయండి. ఏసీపీ గారు వచ్చింది నీకోసమే, కాకపోతే నీకు హెల్ప్ చేయడానికి కాదు, నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. పార్వతి, 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 రాయ్ పార్వతి, పార్వతి, రాయ్ పార్వతి, రేయ్, భయ్, వాళ్ళని పట్టుకోరా. పార్వతి, రాయ్ పార్వతి, 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 రాయ్ పార్వతి, వదిలేయండి, పార్వతి, వదిలేయండి. పార్వతి, రాయ్ పార్వతి, 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 రాయ్ పార్వతి, పార్వతి, రాయ్ పార్వతి, 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 విన్నా? పార్వతి, పార్వతి, నీకేం కాదు. పార్వతి, 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 దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. అమ్మాయి గారు. అవును పార్వతి, నా కోసం మహి చాలా త్యాగం చేశాడు. ఇందుకేనా చంద్రముఖి చిన్నబాబు గారి పెళ్లి చేయాలనుకున్నారు? అవును. బుదినా, ఏమైంది? ఏం లేదు చంద్రబాబు గారు, చిన్నమ్మాయి గారు ఏదో పని చెప్పినారు. నీకు పని చెప్పిందా? ఇప్పుడే వార్నింగ్ ఇచ్చొస్తా. చంద్రబాబు గారు వద్దు, మీరు అమ్మాయి గారిని ఏమనకండి. నాకు పని చేయడం ఇష్టమే. సినిమా గారు, ఈ టాబ్లెట్స్ ఏనా? నెత్తురు ఎందుకు వస్తుంది సినిమాయి గారు? ఈ మందులు ఎందుకు వాడుతున్నారు? కింద పడ్డాను, రక్తం వచ్చిందంతే, అందుకే ఈ టాబ్లెట్స్.
లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. సినిమా గారిని పిలుస్తానుండండి. సినిమా పార్వతి వద్దు, ఈ నిజం తెలియకూడదు. మహి తట్టుకోలేడు. ఇంట్లో ఎవరికి తెలియకూడదు. దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. అమ్మాయి గారు, అవును పార్వతి, నా కోసం మహి చాలా త్యాగం చేశాడు. తన కోసం నేను ఏదైనా చేయాలని ఈ నిజం దాచిపెట్టాను. ఇందుకేనా చంద్రముఖి సినబాబు గారిని పెళ్లి చేయాలనుకున్నారు? అవును, అమ్మాయి గారు, మీది గొప్ప మనసు. అర్థం చేసుకోలేకపోయారు అందరూ. ఈ విషయం అంటే వాళ్ళకి ఎవరికి తెలియకూడదు పార్వతి. చెప్తే నా మీద ఒట్టే. అట్ట అనకండి అమ్మాయి గారు. ఆసుపత్రికి పోదాం, పదండి. రండి. ఎవరైనా చూస్తే వద్దు. అయ్యో, ఎవరికి తెలియకుండానే నేను తీసుకెళ్తాను. లేవండి, లేవండి. జాగ్రత్త, రండి. అమ్మ పార్వతి! పార్వతి! అమ్మా పార్వతి! ఏమైంది బాబు? ఏమైంది మా? పార్వతి ఎక్కడుంది బాబు గారు? పార్వతి బయటికి వెళ్ళింది అనుకుంటా అమ్మా. బయటికి అనుకుంటానంటావేంటి పెద్ద బాబు? నీకు చెప్పకుండా వెళ్ళిందా? ఐశ్వర్య కూడా లేదు మా. బుధిన్తో పాటు బయటికి వెళ్ళింది అనుకుంటా. మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళారు? ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? అసలు ఏం జరిగింది? 24 గంటల్లో పార్వతిని హతం చేస్తామని ఛాలెంజ్ చేశారు. ఒకే ఇంట్లో కలిసి ఉండడం ఏమాత్రం ఇష్టం లేని కారణంగా ఎవరి వాటా ఆస్తిని వాళ్ళు సమానంగా పంచుకొని విడిపోవచ్చని ఈ పంచాయతీ తీర్పిస్తోంది. మేడం, నేను కొరియర్ బాయ్ని. వంశీ గారికి కొరియర్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే మేడం. మా ఆయన గారు నాకు మా పెళ్లి కాకముందే ఒక ఆమెని లవ్ చేశారంట మేడం. నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు అందంగా లేవు అని, డబ్బు కావాలనేసి మీ దగ్గర డబ్బు ఉందని చెప్పారు, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నా అనేసి. నేను హీరో లాగున్నా, ఎంతమంది అయినా పోతారు, వాళ్ళు పిలుస్తున్నారు అందుకే పోతున్నా, నేను మోగాడిని కదా పోకూడదా అనేసి మాట్లాడుతాను. ఆమె 7వ నెల గర్భిణితో ఉందనేసి తెలిసింది మేడం. పనికి వెళ్ళినా సరే, ఎటు పోయి వచ్చినా సరే, అటు పోయి వచ్చినావా అవి పెడుతున్నావు అనేసి రోజు అక్రమ సంబంధం అంట కట్టేది మేడం ఆమెతోటి. వాళ్ళ హస్బెండ్ రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని పట్టుకున్నాడు మేడం. ఎందుకంటే అలా అంటారు? షార్ట్ వేసుకుంటే ఊకోదు మేడం. షార్ట్ తీస్తావా నేను కూడా వేసుకున్నా అంటది. అటువంటి పెళ్ళం అవసరమా? డాబా ఎక్కడం, నన్ను చూసి మా హస్బెండ్తో అక్రమ సంబంధం పెట్టుకుంది, అది ఇది అనేసి నన్ను తిట్టింది మేడం చాలాసార్లు. మీ ఇద్దరు కొట్టుకొని అమ్మాయి జీవితం నాశనం చేసి ఎగురుతున్నావేంటి? రౌడీజం చేస్తున్నావు.
ఇక్కడ ఎంత చేసినావు, ఊర్లో ఎంత చేస్తుంటావు? వాళ్ళ అమ్మ కూడా అలాంటి పనే చేస్తుంది మేడం. ఆ డబ్బులు సంపాదించి అమ్మని, చెల్లిని అందరిని కలిపింది మేడం. లేదు మేడం, ప్రమాణ 3 పూర్తిగా months బ్యాక్ ఇంటికి వెళ్తే ఒక్కడిని వేసుకొని ఉంది మేడం. కళ్ళారా చూసిన